సంక్రాంతి అంటే కోడి పందాలే కాదండోయ్, చాలా మంది కుర్రాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు కదా వాళ్ళ సొంతూర్లకి. ఇంకా మామూలుగా ఉండదు మజా చేయటం అనేది. కబడ్డీ తోటి కేక పెట్టిచ్చేస్తారు. ఇంతకీ మీ టీం ఏది? మా వాళ్ళు పంజా వాళ్ళండి. మా వాళ్ళు వేమవరం వాళ్ళండి. ఏదేమైనా సరే చివరికి గెలిచేది మా వేమవరం టీం వాళ్ళే. సవాలే లేదు, పంజా వాళ్ళే. ఏమంటారు కుర్రాళ్ళు? రైట్. వెంకటేష్ బరిలోకి దిగాడు, కూత పెడుతున్నాడు, కానీ ఎవరికి వినిపించట్లేదు. వినిపించేలాగా పెట్టాలి. వేమవరానికి మళ్ళీ వచ్చేసింది ఇంకో పాయింట్. వేసుకోండి. ఇట్స్ ఓకే, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు మా వాళ్ళు. ఏం పర్లేదు, ముందంతా మనదే కాలం. బాగానే లాక్కొచ్చావు గురు, చివరి నిమిషంలో పడిపోయావు అంతే. పంజా విసిరాలమ్మా. గేమ్ పాయింట్. రెడీ. అత్యద్భుతమైన ఆటతో వేమవరం టీం విన్ అయిందా? పంజా టీమ్ వాళ్ళ పంజా విసరలేకపోయింది. కేవలం 2 పాయింట్లతో ఓటమిని అంగీకరించాల్సిన విషయం ఇది. స్పోర్ట్స్ స్పిరిట్ మొత్తానికి వేమవరం కుర్రాల్లో వాళ్ళ అద్భుతమైన కబడ్డీ ఆటతో రక్తి కట్టించేసి 6 పాయింట్ల లీడ్తో విన్ అయ్యారా? మా కుర్రాళ్ళందరూ పంజా అని చెప్పి మొత్తం బిస్కెట్ చేశారు. సో ఈసారి అమ్మాయిల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాం. సో మంచి కోత్ ఇచ్చే ఆడపిల్లలందరూ బరిలో ఉన్నారు. లెట్స్ సీ ఈసారి గెలిపేవద్దు. డెఫినెట్లీ మాదే అని మేము అనుకుంటున్నాం. ఇంతకీ వీళ్ళ టీం పేర్లేంటి? వాళ్ళు ఇన్స్టా, వీళ్ళు స్నాప్చాట్. ఓకే, కరెక్ట్గా సరిపోయింది ఆడపిల్లలకి. రెడీయా? ఆజాము లగెత్తరు. ఇది అసలు గేమ్ లోకి రాదు. ఆడవాళ్ళు సమన్యాయం చేస్తారని మళ్ళీ నిరూపించారు మా వాళ్ళు. లాకెళ్ళిపోయింది బయటికి. టైమ్ అవుట్. వచ్చాయి చాలు వచ్చాయి. నెక్స్ట్ కూతకి రాబోయేది ఎవరు? వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి, వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి. థర్డ్ ఉందండి ఇది. 3 ఎవరు? ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఎవరికి వస్తే గేమ్ పాయింట్, వాళ్ళ టీమే విన్ను. ఇద్దరు 2 పాయింట్లో ఉన్నారు. పట్టేస్తే ట్రెండింగ్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీం వాళ్ళు 3 పాయింట్ల లీడ్తో మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఈ ఊపులో నేను కూడా ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నాను. కాదు తప్పలాగా ఏంటండి మాట్లాడుతుంది.
కబడ్డీ 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 అవుట్ అయిపోయింది. కబడ్డీ 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 ఆవిడ అవుట్ కబడ్డీ 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 లైన్ అవుట్ కింది కబడ్డీ 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 ఏంది బాగా కబడ్డీ 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 అరే తొక్కేసేయండి. రైట్, మ్యూజిక్ చైర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ తెలుసు కదా. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, వెంటనే పరిగెత్తాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే మీ దగ్గర ఉన్న చైర్స్ లో మీ ప్లేస్మెంట్ తీసుకోవాలి. అలా మిగిలిపోయిన వాళ్ళు అవుట్ అవుతారు. అలా ఒక్క నెంబర్ చైర్ వచ్చి గెలిచేది ఎవరో అందాక నాన్ స్టాప్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇప్పుడు గేమ్ చూద్దాం, స్టార్ట్ చేద్దామా? నేను రెడీగా ఉన్నాను, మీరంతా రెడీగా ఉన్నారా? దట్స్ గుడ్, లెట్స్ స్టార్ట్. కాదు, గోవర్ధని అవుట్ఫిట్ బాగుంది కదా లంగా ఓని, కాస్త మెల్లిగా తిరుగుతూ కెమెరాకి చిక్కుదామని చెప్పేసి చైర్ మర్చిపోయింది కదరా. నా గెలుపులో ఏముంది, పక్క వాళ్ళు గెలిపించడంలో ఉందని చంపేశావు నిజంగానే. నువ్వు ఇప్పుడు ఈ గేమ్ గెలవకపోయినా నా మనసు గెలుచుకున్నావురా. పెద్దోళ్ళు నడిస్తే ఒక అందం. మీ పరిగెత్తండి, కమాన్ పరిగెత్తండి. కాదు, సిగ్గుపడుతుందండి పిల్ల. స్పీడ్ స్పీడ్, పరిగెత్తండి. అయ్యో బాబోయ్, ఒకళ్ళు కదపట్లేదు. ఓకే, ఆవిడ ఆవిడ తను. ఏమండి మీరు ఆర్గనైజ్ చేస్తూ మర్చిపోయారండి, చైర్లన్నీ పెడుతూ మర్చిపోయారు. అదే కాదండి, తిరిగే టైంలో మీరు మర్చిపోతున్నారు మ్యూజిక్ ఆగాక ఇంకెక్కడైనా చైర్లు ఖాళీగా ఉన్నాయని కూడా గమనించాలి. అక్కడే నిల్చుండిపోతారు ఏంటండి మీరు అందరూ? మిమ్మల్ని వరించింది మాట ఓటమి. ఓకే, పర్సనల్ గా తీసుకున్నారు. నువ్వు కాన్సంట్రేట్ చేయరా. అంతే, మీ చూపు ఎక్కడ ఉండొద్దు, కుర్చీ మీదే ఉండాలి. కాన్సంట్రేషన్ ఆన్ ద చైర్. చాలా రసవత్తరంగా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఆట. సో అలా ఓడిపోయావా నువ్వు? ఓకే గుడ్. మీరు గమనించారో లేదో, స్టార్టింగ్లో ఆట మొదట్లో ఈవిడ కూతురు గోవర్ధని ఫస్ట్ అవుట్ అయిన క్యాండిడేట్ అండి. ఆఖరిన కూతురు బదులు ఈవిడ గెలిచిందండి. క్లాప్స్ నిజంగా. చివరి వరకు మొక్కవోని దీక్షతో ఆడి గెలుపొంది ఒక క్రీడా స్ఫూర్తిని నింపిన మీకు మా తరపున ఇదన్నమాట. కంగ్రాచులేషన్స్. అలాగే లాస్ట్ మినిట్ వరకు అదే స్పోర్టివ్ స్పిరిట్ చూపించినందుకు నీకు కంగ్రాచులేషన్స్. రైట్ అండి, థ్యాంక్ యూ.
మరి ఆటలు పాటలు కూడా ఉండాలి కదండి. అందులో భాగంగా హేమశ్రీ ఈరోజు మనకి కూచిపూడి నాట్యంతో ముకుందా ముకుందా అనే పాటతో డ్యాన్స్ చేయబోతుంది. రెడీగా ఉన్నావా? ఓకే, మా సాక్షి ప్రేక్షకులకు మెప్పించేలాగా చక్కగా నృత్యం చేయాలి నువ్వు, సరేనా? రెడీ.